హలో అందరికీ. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకైతే మా అమ్మ ఈ స్వీట్ చేసి పెట్టింది. ఈ స్వీట్ ఎంతమందికి మీకు తెలుసో కామెంట్ చేయండి. స్వీట్స్‌లో నాకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టము. అలానే ఇది ఎలా చేయాలో మీతో షేర్ ఫస్ట్ అయితే బెల్లం అంతా బాగా దంచేసుకొని ఒక బౌల్‌లోకి వేసేసుకొని 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా కరిగిచ్చేసుకోవాలి. ఈ స్వీట్‌కి కావాల్సినవన్నీ ఈ ప్లేట్‌లో రెడీగా పెట్టేసుకున్నాము. అలానే ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే శనగిత్తనాలు వేయించేసుకొని పౌడర్ చేసుకొని బౌల్‌లోకి వేసేసుకోవాలి. అలానే ఎండు కొబ్బరి కూడా మిక్సీ పట్టేసుకొని బౌల్‌లోకి వేసేసుకోవాలి. ఇందులోకి గోడంబి, ఇలాచి, పప్పులు కూడా మిక్సీ పట్టేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా స్పూన్‌తో కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంటేనే ఈ స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగొస్తుంది. ముందే పూరి పిండిని అయితే రెడీగా పెట్టేసుకున్నాము. పూరి తిక్కేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చేసుకోవాలి. పూరి రెడీ అయిన తర్వాత మనము ముందుగానే పాకం రెడీగా ఉంది కాబట్టి అందులోకి వేసేసుకొని బాగా డిప్ చేసుకోవాలి. పూరి బాగా పాకంలో నానిన తర్వాత ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని మనం తయారు చేసుకున్న పౌడర్‌ని పైనంతా చల్లేసుకుంటే టేస్టీ పాలుగా అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.